హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఫ్లూయెంట్ ఏపీఐ యూజ్ చేసి ఎంటిటీస్ని ఎన్ని విధాలుగా మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనేది చూద్దాం. సి ఎంటిటీ కాన్ఫిగరేషన్ యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫ్లూయెంట్ ఏపీఐ. Entity framework course Fluent API allows us to configure the mapping of our entity classes to database tables and define various aspects of their behavior. సో ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ ఫోర్ ఫ్లూయెంట్ ఏపీఐని యూజ్ చేసి మనం మన ఎంటిటీ క్లాసెస్ని డేటాబేస్ టేబుల్కి మనం మ్యాప్ చేయొచ్చు. అండ్ అలానే మ్యాప్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ ఏదైతే వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అంటే వాటి యొక్క టేబుల్లో మనం మ్యాప్ చేసిన కాలమ్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క బిహేవియర్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో వీ కెన్ యూస్ ఫ్లూయెంట్ ఏపీఐ టు కాన్ఫిగర్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ని కాన్ఫిగర్ చేయొచ్చు, అలాగే రిలేషన్షిప్స్ని, కీస్ని, ఇండెక్సెస్ అండ్ సమ్ అదర్ కాన్సెప్ట్స్. సో వీటన్నిటిని కూడా ఫ్లూయెంట్ ఏపీఐ యూస్ చేసి మనం కాన్ఫిగర్ అనేది చేయొచ్చు. సి ఇక్కడ వచ్చేసి నేను స్టాండర్డ్ అని చెప్పేసి ఒక ఎంటిటీ క్లాస్ తీసుకున్నాను. స్టూడెంట్, ఫస్ట్ ఆల్ స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బ్రాంచ్, సిటీ, స్టేట్, కంట్రీ అండ్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇది రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ. అండ్ అలాగే స్టాండర్డ్ ఎంటిటీ క్లాస్లో వచ్చేది స్టాండర్డ్ ఐడి, స్టాండర్డ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీస్. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. సో దీనిలో అయితే మనకి ఎలాంటి మైగ్రేషన్ పార్ట్ లేదు. అండ్ ఇక్కడ ఈడిఎంఎక్స్ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నాం, రైట్? సో ఇది ఆల్రెడీ యాప్ సెట్టింగ్లో మనం ఇచ్చి ఉన్నాం అంతకుముందు. సో ఇక్కడ డేటాబేస్లో చూస్తే మనకి యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చామో చూద్దాం. సో నార్మల్గా వచ్చి మనం డాట్ నెట్ హెల్ప్ లైన్ డీబీ అని ఇచ్చాం, రైట్? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా ఎంటిటీస్ని మనం ఇక్కడ డీబీ సెట్ ప్రాపర్టీస్ని యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం, ఒకసారి చూద్దాం. అండ్ మైగ్రేషన్ క్రియేట్. సో ఈ నేమ్ వచ్చేసి మనకి డాట్ హెల్ప్ లైన్ కాంటెక్స్ట్ క్లాస్ కేర్ డేటాబేస్. డాట్ నెట్ హెల్ప్ లైన్ డీబీ అని వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, టేబుల్స్ మనకి ఏం టేబుల్స్ యాడ్ అయినాయో చూద్దాం. ఇక్కడ టేబుల్స్ స్కీమా చూడండి ఏమని వచ్చింది, డిఫాల్ట్. సో డిబిఓ అని వచ్చింది. దట్ మీన్స్ బై డిఫాల్ట్ గా మనకి స్కీమాని మనం మెన్షన్ చేయనప్పుడు బై డిఫాల్ట్ గా నెటివ్ ఫ్రేమ్ కోర్ అనేది ఏంటంటే డిఫాల్ట్ స్కీమా నేమ్ ఇస్తుంది. సో దట్ ఈస్ ఇక్కడ డిబిఓ అనేది, రైట్? సో అలా కాకుండా సపోజ్ నాకు స్కీమా వచ్చేసి స్పెసిఫిక్ టైప్ అనేది ఉండాలనుకున్నాం అనుకోండి, లైక్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫ్లూయెంట్ ఏపీఐ దగ్గర మనం ఏం చేస్తామంటే మోడల్ బిల్డర్ డాట్ హ్యాష్ డిఫాల్ట్ స్కీమా. సో డిఫాల్ట్ స్కీమా నాకు అడ్మిన్ అని కావాలి. క్లియర్? డిఫాల్ట్ స్కీమా నాకు అడ్మిన్ అని కావాలి. Again,
చూడండి ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే ఇచ్చాం అడ్మిన్ 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 అని చెప్పేసి స్కీమ్ వచ్చింది. రైట్, ఇన్ ది సేమ్ వే ఇంక మనకి ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఒక టేబుల్కి ఒకటి, ఇంకొక టేబుల్కి ఒకటి అనేది ఇలా కూడా మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే మోడల్ బిల్డర్ ఎంటిటీ ఫస్ట్ ఎంటిటీ స్టూడెంట్ తీసుకున్నాం. స్టూడెంట్ డాట్ స్టూడెంట్ డాట్ టు టేబుల్. సో టూ టేబుల్. సో దీనిలో వచ్చేసి మనం టేబుల్ నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. రైట్, సో టేబుల్ నేమ్ ఇక్కడ స్టూడెంట్ అని ఉంది కదా. సో నేను ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ ఇన్ఫో అని ఇచ్చాను. క్లియర్. అండ్ మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ స్టాండర్డ్ టు టేబుల్. సో ఇది స్టాండర్డ్ కదా. స్టాండర్డ్ ఇన్ఫో అండ్ సో దీని స్కీమా కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది నాకు అడ్మిన్ అని కావాలి. రైట్, సో ఫ్రెష్ ఇస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫో అనేది డిఫాల్ట్ స్కీమా కావాలి. రైట్, అట్లా స్టాండర్డ్ అనేది నాకు అడ్మిన్ స్కీమా కావాలి. సూపర్, చూద్దాం. స్విచ్ ఉండేది. స్టాండర్డ్ ఇన్ఫో అనేదేమో అడ్మిన్తో వచ్చింది, స్టూడెంట్ ఇన్ఫో అనేదేమో డిబియూ. క్లియర్. అండ్ ఈ నేమ్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో ఆ నేమ్స్ వచ్చినాయి కదా. స్టూడెంట్ ఇన్ఫో, స్టాండర్డ్ ఇన్ఫో. క్లియర్. సో ఇవి టేబుల్స్ని లైక్ ఎంటిటీస్ని మనం డిఫైన్ చేయడం. అండ్ అలానే ద సేమ్ వే దానిలో ఎంటిటీలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. క్లియర్. సో ఇవి సమ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటిని ఎలా చేస్తామనేది చూద్దాం. సి మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ ఆఫ్ సపోజ్ ఇది ఇలా మ్యానిపులేట్ చేయడానికి లైక్ నేను ఎంప్లాయ్ టేబుల్ తీసుకున్నాను. సో చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, రిజిస్టర్ నెంబర్ అండ్ టెంపరీ అడ్రస్. రైట్, ఎందుకంటే దీనిలో నేను ఎలాంటి రిఫరెన్స్ టైప్ ఏమి తీసుకోవట్లేదు. రైట్, అంటే ఎలాంటి నావిగేషన్ ప్రాపర్టీస్ తీసుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ నార్మల్ టేబుల్. అండ్ దీనిలో నాకు ఏది లైక్ ప్రైమరీ కావాలి, ఏది దేని మీద నాకు ఇండెక్స్ కావాలి, లైక్ వీటిలో దేన్ని నేను ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో ఇలా నేను డిఫైన్ చేసుకోవాలనుకున్నా. సో ఎంప్లాయ్ డాట్ హ్యాస్ ఆల్టర్నేట్ కీ, హ్యాస్ ఆల్టర్నేట్ కీ. రైట్, సో ఆల్టర్నేట్ కీ అనేది నేను ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నానంటే సో లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈ డాట్ ఈమెయిల్. దట్ మీన్స్ నాకు ఇక్కడ వచ్చేసి ఈమెయిల్. రైట్, దిస్ ఈస్ ఈమెయిల్. సో ఈ ఈమెయిల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే లైక్ యూనిక్యూ కన్స్ట్రెంట్ అనేది దీని మీద ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. యూనిక్యూ కన్స్ట్రెంట్. సో అలాంటప్పుడు ఇలా ఆల్టర్నేట్ కీ అని చెప్పిస్తాం. క్లియర్, యూనిక్యూ కన్స్ట్రెంట్స్ ని అప్లై చేయాలి అనుకున్నాం. అండ్ ఇన్ ది సేమ్ వే లైక్ ఇండెక్స్ అప్లై చేయాలి. రైట్, ఇండెక్స్ ని అప్లై చేయాలి. సో అలాంటప్పుడు హ్యాస్ ఇండెక్స్. సో ఏ ప్రాపర్టీ మీద లైక్ రిజిస్టర్ నంబర్. సపోజ్ రిజిస్టర్ నంబర్ మీద మనం ఇండెక్స్ అప్లై చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ ఇన్ క్యూ. ప్రాపర్టీస్ డిఫైన్ చేయటం ఇది ఇన్ క్యూ టైప్ అని ఇస్తున్నాం. క్లియర్. అండ్ అలానే
ప్రైమరీ కీ, హ్యాష్ కీ. సో ప్రైమరీ కీ మనం మెన్షన్ చేయాలంటే కీ డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి నేను ప్రైమరీ కీ కింద తీసుకోవాలనుకున్నాను. అలానే ఏదైనా ఒక ప్రాపర్టీ నేను ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఇగ్నోర్ కీ డాట్. సో టెంపరరీ అడ్రస్ అని ఉంది. క్లియర్. సో టెంపరరీ అడ్రస్ నేను ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నాను, అంటే టేబుల్ అనేది క్రియేట్ అవ్వకుండా. క్లియర్. సో ఇలా మనకి ఈ ఫ్లూయెంట్ టేబుల్లో సమ్ మెథడ్స్ ఉన్నాయి. హ్యాస్ ఆల్టర్నేట్ కీ, లైక్ హ్యాస్ ఇండెక్స్. సో మనం ఇక్కడ టైప్ చేస్తుంటే మనకు వస్తుంది. చూడండి ఇక్కడ హ్యాస్ ఇండెక్స్, లైక్ ఇక్కడ హ్యాస్ ఆల్టర్నేట్, లైక్ హ్యాస్ అనోటేషన్, రైట్, హ్యాస్ కామెంట్. సో ఇలా హ్యాస్ మెనీ. సో ఇలా వచ్చాయని కూడా మనకి ఫ్లూయెంట్ టైపింగ్ మీద మనం యూజ్ చేసే మెథడ్స్ ఇవి. క్లియర్. అండ్ ఇది ఒకసారి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ యాడ్ చేద్దాం, రైట్. సో ఎంప్లాయ్ ఇండెక్సెస్ రిజిస్టర్ నెంబర్ మీద ఇచ్చాం, అలాగే యూనిక్ క్యూ ఇచ్చాం. సో ఇక్కడ చూడండి మనం ఈమెయిల్ ఐడి అనేది యూనిక్ క్యూ ఇచ్చాం, రైట్. టేప్ యూజ్ చేసి మనం ఇలా ఈ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ వచ్చేపాటికి మనకి ఇవి కాలమ్స్ అవుతాయి కదా. సో వీటిని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ వే, సపోజ్ నేను కీ లేకుండా, అంటే ఒక టేబుల్ని ప్రైమరీ కీ అనేది లేకుండా నేను డిఫైన్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ప్రైమరీ కీ అనేది లేకుండా నేను డిఫైన్ చేయాలనుకున్నాను. మరి అలాంటి కేసులో మనం ఎలా ఇస్తాం చూద్దాం. సపోజ్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఎంటిటీస్లో సో టెంప్ టేబుల్ అని తీసుకుందాం, రైట్. సో ఈ టెంప్ టేబుల్ నేను కీ ఉండకూడదు, అంటే ప్రైమరీ కీ అనేది. సో హ్యాస్ నో కీ. సో హ్యాస్ నో కీ అని తీసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నాకు ప్రైమరీ కీ అనేది జనరేట్. చూడండి ఇక్కడ మనకి ప్రైమరీ కీ అనేది జనరేట్ అవ్వలేదు. ఓకే. సో ఎంటిటీ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలాగ దానిలో ఉన్న ప్రాపర్టీస్ ని మనం డిఫైన్ చేసుకోవచ్చు యూజింగ్ ఫ్లూయెంట్ అయిపోయి. క్లియర్. కాన్సెప్ట్ అర్థమైంది కదా.
సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.